వెల్కమ్ బ్యాక్. టీడీపీ బలహీన పడిందనడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే నిదర్శనమన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. పార్టీ మారే అధికారం ఎవరికైనా ఉంటుందని, అయితే పదవి రాజీనామా చేసి పార్టీ మారాలన్నారు. పార్టీ ఫిరాయించిన వారిపై 24 గంటల్లోపు ఎలక్షన్ కమిషన్ అనర్హత వేటు వేయాలన్న రఘువీరారెడ్డి, దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. దురదృష్టం ఈ మధ్యన రాజ్యాంగాన్ని ధిక్కరించి, ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించి, ప్రజల మనోభావాన్ని ధిక్కరించి, అటు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ద్రోహం చేస్తున్నారు, పార్టీలు అంతకంటే దిగజారుతా ఉన్నాయి. మరి ఎన్నికల కమిషన్ కూడా ఈరోజు ఆలోచన చేయాలి. ఇది జాతిలో చర్చ కూడా జరగాలి. ఎవరైతే ఓ పార్టీ సింబల్తో నెగ్గి వేరే పార్టీకి పోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళ మీద వెంటనే 24 గంటల్లో అనర్హత వేటు వేయాలి. ఈరోజు వాళ్ళ సొంత పార్టీ స్పీకర్లు అడ్డు పెట్టుకొని, చట్టాలను అడ్డం పెట్టుకొని, చట్టాల్లో ఉన్నటువంటి బలహీనతలను అడ్డం పెట్టుకొని ఈ విధంగా పార్టీ ఫిరాయింపులు చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి తీరని అవమానం. నేను పూర్తి ఖండిస్తా ఉన్నాను. తెలంగాణలో జరిగినా, ఇక్కడ జరిగినా, ఎక్కడ జరిగినా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు ఎంత బలహీనపడినారో అర్థమవుతాం. తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎంత దూరమైందో అర్థమవుతా ఉంది. మనకు ఆల్రెడీ 105 మంది ఉన్నారు కదా. ఎందుకు అవసరం వాళ్ళకు? ఎందుకు ఎమ్మెల్యేలు ఏం అవసరం వాళ్ళకు? దానికి ఒక పేరు పెడతారు, వాళ్ళు వచ్చినారని, మంచి వాళ్ళని చేర్చుకుంటామని. కాంగ్రెస్ నుంచి కానీ లేకపోతే జగన్ పార్టీ నుంచి కానీ మీరు చేర్చుకున్నటువంటి వాళ్ళు ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ మీరు వైట్ పేపర్ ఇష్యూ చేయండి. మీరు గతంలో మేమే బయట పెడతాం, త్వరలోనే బయట పెడతాం, ఎవరెవరి మీద మీరు ఏం ఆరోపణలు చేసినారు, ఆరోపణలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు హక్కున చేర్చుకుంటా ఉన్నారు. ఆనాడు దోషులు వారు, ఆనాడు దుర్మార్గులు వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఈ రోజు మీ దగ్గర వస్తూనే పునీతులు అయిపోతా ఉన్నారా? బలహీన మనస్తత్వం అనేటువంటి బయటపడతాం. ప్రజలు ఈసడి